ఈ రోజు ఎపిసోడ్ క్లియర్ గా కళ్యాణ్ ఒక మంచి పిల్లోడు, అవతల వాళ్ళు తప్పు చేసినప్పుడు కూడా వాళ్ళకి మాట ఇస్తే ఆ మాట మీద నిలబడతాడు అని ప్రూవ్ చేయడానికి, ఆడియన్స్ కి ఆ విషయాన్ని ప్రూవ్ చేయడానికి అన్నం కంటే అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేశారు. ఈ ఎపిసోడ్ తో కళ్యాణ్ గ్రాఫ్ ఖచ్చితంగా పెరుగుతుంది. రెండు తనూజ కేఎన్ రాయడం కూడా కళ్యాణ్ కి చెప్పడానికి ట్రై చేశారు. బట్ ఆల్రెడీ కళ్యాణ్ కి ఆ విషయం తెలుసు. అండ్ కళ్యాణ్ విషయంలో కూడా తనూజకి క్లారిటీ ఉంది. కళ్యాణ్ అండ్ ఎమ్ము కలిసి ఏదైతే నామినేషన్ కోసం ప్లాన్ చేశారు, ఈ రకంగా తనూజకి క్లారిటీ వచ్చింది, అటు కళ్యాణ్ కి క్లారిటీ వచ్చింది. అండ్ భరణి గారికి కూడా క్లారిటీ తెప్పించడానికి చాలా చాలా ట్రై చేశారు. ఇంతకంటే ఎవ్వరూ ట్రై చేయలేరు భరణి గారి కోసం. ఈవెన్ ఎలిమినేట్ అయిన సాయి కూడా చెప్పడానికి ట్రై చేశారు, మీరు ఏ విషయం వల్ల ఇక్కడ డేంజర్ జోన్ లో నిలబడ్డారో బయటకు వచ్చి చూసుకుంటే మీకు మళ్ళీ తెలుస్తుంది అని. అంటే బాబు చిట్టి, నువ్వు ఫస్ట్ ఏ తప్పు అయితే చేసి బయటకు వెళ్ళావో మళ్ళీ అదే మిస్టేక్ చేస్తున్నావు అని చెప్పడానికి ట్రై చేశారు. అండ్ ఏవైతే దివ్య వీడియోస్ చూపించారో భరణి గారిని లేపినా కూడా లేపలేదు అని చెప్పేసి తన లిస్ట్ లోంచి పక్కన పెట్టి కళ్యాణ్ని, రీతుని, గౌరవ్ని వీళ్ళని మాత్రమే పెట్టుకుందో, ఇది చూసిన తర్వాత అయినా భరణి గారికి అర్థం కావాలి తనది ఖచ్చితంగా బయట మళ్ళీ నెగిటివ్ గా వెళ్తుంది దివ్య విషయంలో అని. దివ్యాని మాత్రం పూర్తిగా ఎక్స్పోజ్ చేశారు. అండ్ గౌరవ్ కూడా ఆవిడ పర్సనల్ సార్, పర్సనల్ గానే తనూజని తీమన్నది సార్, ఇది మాత్రం క్లియర్. హౌస్ మేట్స్ కూడా దివ్య మీద ఒక క్లారిటీ వచ్చింది, తనూజ మీద తనూజని తను హేట్ చేస్తుంది అని చెప్పేసి. ఆ హేట్ వల్ల తనకే బ్యాక్ ఫేర్ అవుతుందని డెమాన్ కూడా చెప్పాడు. సో ఇది వరుసగా మాట్లాడుకుందాం. మీకేమనిపించింది ఈ రోజు ఎపిసోడ్ అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ రోజు ఎపిసోడ్ ని బట్టి ఆడియన్స్ లో కొంతమంది ఏమో తనూజ విన్నర్ అవుతుంది అనుకుంటున్నారు, కొంతమంది ఇమ్ము విన్ అవుతుంది అని అనుకుంటున్నారు. ఇమ్ము విన్ అవడు, ఇంకా ఎన్ని ఎఫర్ట్స్ పెట్టినా అయిపోయింది, విన్నింగ్ ఛాన్స్ నుంచి అవుట్ అయిపోయాడు. చాలా మందికి తను ఒక కన్నింగ్ గా, సెల్ఫిష్ గా, సేఫ్ గేమర్ గా బయట ఆల్రెడీ వచ్చేసింది. సో తను విన్ అవడు, ఇది మాత్రం క్లారిటీ. బట్ కళ్యాణ్ కి ఛాన్స్ ఉంది విన్ అవడానికి. సో అది. రీతు మాత్రం ఎంత లైవ్లీగా ఉంటదంటే ఈ రోజు కూడా అంతే లైవ్లీగా ఉంది. ఈ అమ్మాయి రోజు రోజుకి ఆడియన్స్ కి నచ్చుతుంది. ఈ అమ్మాయి ఖచ్చితంగా మేబీ ఇమ్మును కూడా వెనక్కి తోసేసి, ఇప్పుడు కళ్యాణ్ అండ్ తనూజ వీళ్ళిద్దరూ టాప్ 2 ఫిక్స్ అయిపోయినట్టు ఆల్మోస్ట్. రీతు ఎమ్మును కూడా తోసేసి థర్డ్ ప్లేస్ లోకి వచ్చినా వచ్చేస్తుంది. ఈ రోజు కూడా ఎంత లైవ్లీగా ఉందో, ఆడియన్స్ నచ్చుతుంది. నెమ్మదిగా యాక్టివ్ గా ఉంటది. హౌస్ లో ఎవరైనా వీకెండ్ వస్తే యాక్టివ్ గా ఉండి బాగా డాన్సులు చేస్తున్నది ఎవరైనా అంటే యాక్టివ్ డాన్స్. సో రీతు అండ్ డెమాన్ కూడా చాలా ఓపెన్ అప్ అయ్యాడు. దివ్య గురించి మాట్లాడుతున్నప్పుడు దివ్య తన గురించి ఏదో చెప్పుకోవడానికి ట్రై చేస్తుంటే డెమాన్ చెయ్యెత్తి, లేదు సార్ తినేలాగా ప్లాన్ లేసింది. ఆ ప్లాన్ లో తనకి బ్యాక్ ఫైర్ అయ్యాయి, తనూజ మీద టార్గెట్ చేసినట్టే కనిపించింది అని చాలా బాగా చెప్పాడు. అంటే అర్థమైంది, ఎందుకంటే ఇంతకు ముందు వీళ్ళు విన్నర్ రేస్ లో పెట్టిన వాళ్ళని బట్టి తనకు అర్థమైంది, ఓహో నేను ఓన్లీ ఫిజికల్ గా ఆడుతున్నాను, బట్ మిగిలిన వాళ్ళ విషయాల్లో కూడా స్టాండ్ తీసుకోవాలి అని అర్థమైంది. నాకు సార్ ఏమన్నారు, డెమాన్ కోసం ఒక ఆడియన్ ఏదో చెప్పి ఇలాగా డెమాన్ చాలా బాగా ఆడతాడు బట్ ఒక విషయంలో స్టక్ అయిపోతున్నాడు అంటే నీతో మాట్లాడిస్తాను అన్నారు. ఏం మాట్లాడించారో ఏమో, మనకు ఒకవేళ మాట్లాడించినా కట్ చేశారు. అసలు నాకు సార్ ఆ విషయం మర్చిపోయారు అన్నట్టే నాకు అనిపించింది. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ చేసి అండ్ ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ సుమన్ ఫన్ వీడియో చూపించారు. యాక్చువల్గా ఆ సుమన్ విషయంలో జరుగుతున్న ప్లస్ ఏంటి చెప్పినా, ఒకటే ఆయన మంచితనం, రెండు తను చూస్తేనే ఒక కామెడీ వస్తుంది అనమాట మనకి. తన యాక్షన్స్ తనకు తెలియకుండానే మనకి కామెడీ జనరేట్ చేసి పెడుతున్నాడు. ఆ రకంగా తను సుమన్ జనాల్లో సక్సెస్ అవుతున్నాడు. రెండు కళ్యాణ్ బాబు, నీ రెబల్ అయ్యుండి నీ టీంలో ఉన్న నిన్ను తోసేస్తే, నిన్ను పీకేస్తే, అదే రెబల్ కోసం నువ్వు స్టాండ్ తీసుకుని బయటికి రానివ్వకుండా చూడు, అది నీ టీం స్పిరిట్, అది నీ మంచితనం అని చెప్పారు. అక్కడ కళ్యాణ్ పాస్ అయితే దివ్య అట్టర్ ఫెయిల్ అయింది, ఎందుకంటే మాట ఇచ్చి తప్పింది అని చెప్పేసి. కళ్యాణ్ ఇప్పుడైనా నువ్వు దివ్యాన్ని నమ్ముతావా అంటే, దివ్యాన్ని కాదు సార్ నేను ఎవరిని నమ్మనంటే రీతు అంటది, సేఫ్ గేమ్ ఆడుతున్నాడు అని చెప్పేసి. అదే కదా, బట్ నిజంగానే ఎవరిని నమ్మేలా లేడు ఇంకా. ఎందుకంటే ఎవరు తనతో మంచిగా ఉంటున్నారో వాళ్ళందరూ తనకి ఏమంటారు, తనకు వ్యతిరేకంగా బిహేవ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది కదా. తనూజ కే రాయడం అన్నది కూడా లేదు, వాళ్ళిద్దరూ కొట్టుకోవడం కోసం కాదబ్బా, నువ్వు ఏ రీజన్ వల్ల అయినా కూడా తనూజ కే అని రాయడం 100% తప్పు. నేను రివ్యూలో అదే చెప్పా, తనూజ కే అని రాయకూడదు. ఎలా రాస్తుంది, ఒకసారి నామినేషన్ లోకి వెళ్ళి తను ఎలిమినేట్ అయిపోతే కదా. సో అక్కడ తనూజ తప్పు. అండ్ లాస్ట్ వీక్ కళ్యాణ్ తనూజ విషయంలో చేసింది కూడా, తనూజాని నామినేషన్ లోకి తీసుకొస్తాను అనుకున్నప్పుడు కూడా అప్పుడు కూడా సేమ్. బట్ అప్పుడు ఇంకొకటి, తనూజ కోసం కళ్యాణ్ ఎందుకు మారాడంటే రకరకాల సిచ్యువేషన్ల వల్ల మారాడు.
ఏ సిచ్యువేషన్స్, బయట నుంచి వచ్చిన ఆడియన్స్ ఇలాగా ముద్దు మాటలు చెప్పి ముద్దు బందరాలు చెవిలో పెడుతుంది, ఇలాంటివన్నీ చెప్పడము. అండ్ ఇమ్ముతో ఫ్రెండ్షిప్ చేయడం వల్ల ఇమ్ముతో మాట్లాడుతున్నప్పుడు కూడా తనూజాకి నెగిటివ్ గా చాలా డిస్కషన్స్ జరగడం, దానివల్ల తనూజాని నామినేట్ చేయాలనుకున్నాడు. తర్వాత అర్థమైంది తనూజ నేను అనుకుంటున్నట్టు అమ్మాయి నెగిటివ్ కాదని అర్థమై మళ్ళీ తనూజ సైడ్ వచ్చేసాడు. తనూజ సైడ్ రావడం ఖచ్చితంగా మంచిది. తనూజ సైడ్ వచ్చాడు కాబట్టే కదా వీకెండ్ ఆ సాంగ్, వీళ్ళిద్దరు సాంగ్ ఎంతో బాగుంది, జనాలకు నచ్చేసింది. దానివల్ల ఏమవుతుంది అనుకుంటున్నారు? తనూజకు కాదు ప్లస్ అయ్యేది, తనూజ ఆల్రెడీ టాప్ లో ఉంది, ఓటింగ్ లో తనూజ ఆల్రెడీ టాప్ ఉంది. కానీ తనూజతో కలిసి కళ్యాణ్ డాన్స్ చేయడం వల్ల ఆ డాన్స్ కి అందం వచ్చింది, కళ్యాణ్ చేసిన డాన్స్ అందం వచ్చింది, దాని వల్ల ఆడియన్స్ లో ఓటింగ్ పెరుగుతుంది. చాలా మంది అనొచ్చు ఏంటి డాన్స్ సాంగ్ కే ఓటింగ్ పెరుగుతుంది అని. పెరుగుతుందమ్మా, పెరుగుతుంది. హౌస్ లో జరిగే ప్రతి ఒక్క ఇన్సిడెంట్ కి సంబంధించి ఓటింగ్ పెరుగుతుంది. ఆ రోజు నుంచి ఏదైతే డాన్స్ చేశాడో ఆ డాన్స్ చేసిన తర్వాత నుంచి ఆడియన్స్ కళ్యాణ్ని, ఎస్పెషల్లీ యంగ్ ఆడియన్స్ కళ్యాణ్ని, అరే యంగ్ ఆడియన్స్ అందరికీ నచ్చుతాడు అనమాట పిల్లడు, ఆ డాన్స్ నచ్చుతుంది, ఇలా ఉంటది, పెరుగుతుంది దానివల్ల కూడా. సో తనూజాతో కళ్యాణ్ ఉంటే కళ్యాణ్కే ప్లస్, తనూజాతో కళ్యాణ్ లేకపోతే తనూజాకు వచ్చే నష్టమే లేదు. సో అది కళ్యాణ్కి అర్థమైందని అనుకుంటున్నా. నాగ్ సార్ కూడా ఇది అర్థమయ్యేలా చెప్పడానికి చాలా ట్రై చేశారు. నెక్స్ట్ వచ్చేసి దివ్యాని తనూజాని వీళ్ళిద్దరిని కంపేర్ చేయకూడదు. ఏది తనూజ కేర్ రాయడానికి, దివ్య మోసం చేయడానికి. దివ్య చేసింది క్లియర్ మోసం, ఎందుకంటే టీం అందరినీ కూర్చోబెట్టుకుని మనలో మనం రెబల్ అయితే మనలో మనం తీసుకోవద్దు అని చెప్పేసి ఎవరు కళ్యాణ్నే ఫస్ట్ లేపేసింది, అది క్లియర్ గా మోసం. ఇక్కడ కళ్యాణ్ కే అని రాసింది తనూజ, మోసం అని అనలేమో, అది ఒక స్ట్రాటజీ యూజ్ చేసింది. ఇమ్ము అండ్ కళ్యాణ్ కలిసి ఆడుతున్నారు కాబట్టి వీళ్ళిద్దరూ లాస్ట్ వీక్ తిన్న నామినేట్ చేయాలని అనుకున్నారు కాబట్టి ఇప్పుడు నేను చేద్దాం అన్నట్టు ఒక రివెంజ్ కూడా చేసి ఉండుంటది. బట్ ఇది మోసం అనలేము, దీన్ని గేమ్ అంటాము. దివ్య చేసింది గేమ్ కాదు, అది మోసం. సో ఇది. నెక్స్ట్ వచ్చేసి దివ్య కోసం వీడియో వేశారు. సుమన్ కోసం వేసిన వీడియో ఏమో ఒక మంచి సాంగ్ వేసి వేస్తే, దివ్య కోసం వేసిన సాంగ్ కి వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చేసి వగలాడి సాంగ్. అది చూసాకైనా ఆ అమ్మాయికి అర్థం అవ్వలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ లిస్ట్ చూసుకునే ఆమె ఏ ప్లేస్ లో ఉందో అది చూసిన తర్వాతే ఆమె గేమ్ ఎలా ఉంది, ఎంత అట్ట ఫ్లాప్ ఉంది అన్నది అర్థం అవుతుంది. ఈ సాంగ్ ఏంటి, బిగ్ బాస్ ఒకళ్ళాడి సాంగ్ వేశారు అని అనిపించింది. అంటే ఆ అమ్మాయి ఇలా మోసం చేస్తుంది అని ఆ సాంగ్ అర్థం. అందరినీ తన గెలవడానికో తన సపోర్ట్ చేసే వాళ్ళు గెలవడానికో ఆడకుండా ఇలాగా తనూజ మీద హేట్ తో ఆడుతుంది అన్నట్టు, ఒక వగలాడి గేమ్ ఆడుతుంది అన్నట్టు ఆ సాంగ్ చేశారు. నేను వెంటనే సో ఇప్పుడు చూసారా, ఇప్పుడు అనండి అమ్మా దివ్యాకి నేను నెగిటివ్ వీడియోస్ చేస్తున్నానని బిగ్ బాస్ ఏ పెట్టాడు ఆ వీడియో. ఎందుకు పెట్టాడంటే ఆ అమ్మాయి చేసిన తప్పు. ఇప్పుడు రితు గురించి నేను నెగిటివ్ వీడియోస్ చేశాను, చేయలేదా? ఎందుకు అప్పుడు రితు నచ్చలేదు, రితు రాంగ్ గేమ్ ఆడింది, తను ఫేక్ గా కనిపించింది. తను ఎప్పుడైతే ప్రాపర్ గేమ్ ఆడిందో ఏ రేంజ్ లో పొగుడుతున్నానా లేదా? అంతే, మీరు గేమ్ ఆడి ఎర్న్ చేసుకోవాలి. అది మీరు ప్రాపర్ గేమ్ ఆడితే ఆటోమేటిక్ గా ఆడియన్స్ కు నచ్చుతుంది. ఏ ఆడియన్స్ అయితే డెమోన్ అండ్ రీతుని నెక్స్ట్ వీక్ వీళ్ళిద్దరూ నామినేషన్స్ లోకి రావాలి, వీళ్ళ లవ్ ట్రాక్ భరించలేకపోతున్నా, తోసి పడేయాలి బయటికి అని అనుకున్న ఆడియన్స్ ఇప్పుడు పట్టుకెళ్ళి టాప్ 5 లో పెట్టారు. వాళ్ళ హార్డ్ వర్క్, వాళ్ళు ఆడిన విధానము, టాస్క్ లో వాళ్ళు ఆడుతున్న విధానము, 100% ఇస్తున్న విధానము, గేమ్ మీద ఉన్న వాళ్ళకి గేమ్ మీద ఉన్న జీలు, అండ్ వాళ్ళు నామినేషన్స్ లో పెడుతున్న ఎస్పెషల్లీ రీతు నామినేషన్స్ లో పాయింట్స్ పెట్టే విధానము, ఎవరిని కొంచెం కూడా నోరు జారకుండా పెట్టే విధానము, తన కోసం తను ఫైట్ చేసుకునే విధానము నా ఆడియన్స్ నచ్చుతుంది. అందుకు వాళ్ళు ఓటింగ్ పెరుగుతుంది. ఇప్పుడు ఈ వారం నామినేషన్స్ లోకి రానివ్వండి, వాళ్ళిద్దరు ఓటింగ్ ఏంటన్నది మనం చూస్తాం, ఖచ్చితంగా గ్రాఫ్ పెరుగుతుంది, నో డౌట్. సో అది అలా ఎర్న్ చేసుకోవాలి. గేమ్ బాగా ఆడితే ఏ రివ్యూవర్ అయితే వాళ్ళని తిడుతున్నారో ఆ రివ్యూవర్ పొగుడతారు ఖచ్చితంగా. సో ఇది. నెక్స్ట్ వచ్చేసి వీడియోలో క్లియర్ గా భరణిని కావాలని ఎలిమినేట్ చేసింది అంటే ఏంటి, ఫస్ట్ ముగ్గురిని కదా, ఫస్ట్ ముగ్గురిని లేపింది, కానీ బన్నీ గారిని ఎలిమినేట్ చేయాలి, ఆ ముగ్గురులో బన్నీ గారి పేరు పెట్టకూడదు కాబట్టి మళ్ళీ రీతుని లేపడానికి ట్రై చేసింది. విషయం ఏంటంటే రీతుని లేపారమ్మా, బెడ్ మీద కూర్చున్న రీతుని లేపారు. పోనీ రీతు ప్లేస్ లో సుమన్ గాని దివ్య గాని కూర్చున్నారా? కూర్చోలేదు. ఆమె వాళ్ళ దగ్గర కూర్చుంది, మాట్లాడడానికి ట్రై చేస్తుంది, రీతుని లేపారు. రీతుని లేపిన ప్లేస్ లో కూర్చోవాలి. సో బిగ్ బాస్ అది అసలు కౌంటే చేయలేదు. బిగ్ బాస్ కౌంట్ చేసింది ఎవరిది? భరణి గారు, కళ్యాణ్ అండ్ గౌరవ్. వీళ్ళ ముగ్గురు నుంచి ఒకళ్ళని ఎలిమినేట్ చేయాలన్నప్పుడు వై ఓన్లీ కళ్యాణ్? బన్నీ గారిని ఎలా పక్కన పెట్టేస్తావు? క్లియర్ గా బన్నీ గారిని కాపాడడానికే చేసావు. అండ్ 2 కళ్యాణ్ పీకేస్తే ఆ వీక్ అంతా మనం హాయిగా ఆడుకోవచ్చు గేమ్స్, స్ట్రాంగ్ కంటెస్టెంట్ పక్కన పెడితే అని. అది అర్థం కాక కళ్యాణ్ ఇంకా క్యూట్ గా నవ్వుతున్నాడు పిల్లోడు. కొంచెం అర్థం చేసుకుంటే బాగుండు. నెక్స్ట్ తనూజ టాప్ లో వచ్చేసేటప్పటికి
తనూజ వచ్చేసి ఎవరు టాపు ఎవరు డేంజర్ అంటే అది ఎవరు కింద అంటే కళ్యాణ్ వచ్చేసి తనూజాని పైన పెట్టాడు. తనూజ వచ్చేసి ఇమ్ముని పైన పెట్టింది, భరణి గారిని కింద పెట్టింది. ఆయన గేమ్ బాగాలేదు సార్ అని చెప్పేసి నాకు ఈ రోజు నచ్చలేదు ఏంటంటే భరణి గారు ఓపెన్ గా వచ్చి నన్ను సేవ్ చేస్తావా అని చెప్పేసి తనూజాని అడగడం. ఇంతకు ముందు ఎలిమినేట్ అయ్యే టైంలో ఇమ్ముని అడిగారు ఇలాగే, డైరెక్ట్ గా కాకుండా కొంచెం ఇండైరెక్ట్ గా అడిగారు. బట్ ఇప్పుడు డైరెక్ట్ గా అడిగారు. ఎందుకంత మీకు అలాంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? మీరు సరిగ్గా గేమ్ ఆడకుండా ఈవెన్ నిన్న సాటర్డే ఎపిసోడ్ స్టార్టింగ్ లో ఏంటా సుత్తి దివ్యతో నువ్వే నాకు ఫస్ట్ ప్రియారిటీ అవసరం సుత్తి నువ్వు బయట చూసి వీడియో వెళ్ళావు కదా, చెప్తున్నా కదా. భరణి గారు ఎలిమినేట్ అయ్యి మళ్ళీ లోపలికి వెళ్ళారు కదా, భరణి గారి ప్లేస్ లో కనుక దివ్య ఎలిమినేట్ అయ్యి రీ ఎంట్రీ ఇచ్చుకుంటుంటే ఖచ్చితంగా భరణి గారికి దూరం ఉండేది. భరణి గారికి తెలియదు ఆ మాత్రం బయట వీళ్ళిద్దరు రిలేషన్ ఎవరికి నచ్చట్లేదని మళ్ళీ కూర్చుని నువ్వే ఫస్ట్ ప్రియారిటీ, నేను నీ మీద మాత్రమే అరవగలను అంటే ఈ అమ్మాయి కుళ్ళిపోతూ నువ్వు తనూజ ఏడుస్తూ ఊరుకోబెట్టడానికి వెళ్ళావు, నేను నా మీద అరిచి నా దగ్గరికి రాలేదు అని ఆ కుళ్ళిపోతు కబుర్లు చెప్తుంది ఈమె. జనాలకి ఏం నచ్చుతుంది? ఇక్కడ దివ్యతో పాటు భరణి గారు కూడా చీట్ అవుతున్నారు. ఇంకేం పడతాయి ఓట్స్? ఆవిడకి ఆయన అర్థం చేసుకోవాలి. హౌస్ మేట్స్ అందరూ చెప్తున్నారు. ఈవెన్ నాకు సార్ చెప్పడానికి ట్రై చేస్తున్నారు. చూడు ఏ అమ్మాయి అయితే నేను ఫస్ట్ లో పెట్టిందో ఇప్పుడు ఆ అమ్మాయి నిన్ను పెట్టలేదు, నువ్వు అర్థం చేసుకో బాబు అని. నీలో ఆ పొటెన్షియల్ ఉంది కాబట్టి ఇన్నిసార్లు చెప్తుంది. నిజంగా ఆయనలో పొటెన్షియల్ ఉంది. అంత ఒంట్లో బాగోకపోయినా ఆ వాటర్ టాస్క్ ఏ రేంజ్ లో ఆడారంటే ఆ రేంజ్ లో ఆడారు ఆయన. ఆయనకు అర్థం అవట్లేదు. ఆ దివ్య వెనకాలే తిరుగుతున్నారు. సో అది ఆయన దివ్య వెనకాల తిరిగినంతసేపు ఆయన గేమ్ మాత్రం ఇంప్రూవ్ అవ్వదు. ఇది మాత్రం నిజం. భరణి గారు వచ్చేసి ఈ మూని పెట్టాడు, ఈయనకి ఛాన్స్ ఇస్తే దివ్యాన్ని కూడా పెడతాడు, బాగా వదిలే అనుకున్నట్టున్నారు. ప్రస్తుతానికి నాకు అలాగే అనిపిస్తుంది అబ్బా, అలాగే ఉంటది. సో సాయినేమో కింద పెట్టారు. సాయి వచ్చేసి తనూజాని పైన పెట్టాడు. పాపం సాయి తనూజాని అడిగాడు ఏంటి నన్ను సేవ్ చేయమని. అసలు అదేం సుత్తి పవర్ అబ్బా, పనికి మాలిన పవర్. ఆ పవర్ వేస్ట్, 100% వేస్ట్. దట్టు ఆ పవర్ తనూజ చేతిలో ఉంది కాబట్టి సరిపోయిందబ్బా. వేరే వాళ్ళ చేతిలో ఉండుంటది రాంగ్ గా యూజ్ చేస్తే. ఏ సంజన గారి చేతిలోనే పెట్టారనుకో ఆమె ఖచ్చితంగా ఇలాంటి పనులు చేస్తుంది. తనకు కావాల్సిన వ్యక్తి ఏ నిఖిలో ఉండి నిఖిల్ పక్కన ఏ వారిని గారు ఉన్నారనుకో నేను నిఖిల్ సేవ్ చేసుకుంటే గడ్డుగొడ్డు అన్నట్టు ఉంటది సంజన. అది ఒక రెస్పాన్సిబుల్ కంటెస్టెంట్ చేతిలో ఉంది కాబట్టి సరిపోయింది. తనూజ చేతిలో ఉంది కాబట్టి తను ఆడియన్స్ ఓట్స్ కి రెస్పెక్ట్ ఇచ్చి దాన్ని యూజ్ చేయట్లేదు. అసలు అది పవర్, అది అసలు దాని పవర్ అంటారా? ఇప్పుడు ఆ పవర్ తో ఎలిమినేట్ అయ్యే వాళ్ళని ఆపొచ్చు అబ్బా. ఎలిమినేట్ అయ్యే వాళ్ళని ఆపడం వరకు ఓకే, పక్కన ఉన్న భరణి గారిని ఎలిమినేట్ అయిపోతారు తిన్న సేవ్ చేస్తే అంటే ఇంకేం సేవ్ చేస్తుంది పాప మా అమ్మాయి. ఎందుకు వచ్చిన పవర్? ఒక పనికిమాలిన పవర్ ఆ అమ్మాయి చేతిలో పెట్టి ఎలిమినేట్ చేసి ఒక కంటెస్టెంట్ ని తనని సేవ్ చేయడానికి యూజ్ చేయమను, సేవ్ చేస్తుంది. అంతేగాని పక్కన ఉన్న భరణి గారు ఎలిమినేట్ అయిపోతారంటే ఇంకేం యూజ్ చేస్తుంది? పనికిమాలిన పవర్ అని అనిపించట్లేదు? మీకు కూడా పనికిమాలిన పవర్ అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయడం కూడా మర్చిపోకండి. అండ్ మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. 2 సార్లు చెప్పినట్టున్నా ఈసారి. ఒకసారి ఏమో మొత్తం మర్చిపోతా చెప్పడం, ఒకసారి మాత్రం ఇలాగ రిపీట్ చెప్తా. అండ్ నెక్స్ట్ వచ్చేసి సాయి తనూజాని పైన పెట్టి సుమన్ గారి కోసం స్టాండ్ తీసుకుని తన బొమ్మ తెచ్చింది చూడండి సార్, అక్కడ నాకు చాలా నచ్చింది సార్. లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి సార్ అమ్మాయిలో అని చెప్పేసి ఈ రోజు ఆల్మోస్ట్ అందరూ ఎవరైతే తనూజ కోసం ఇప్పుడు ఎమ్ము కోసం చెప్పిన వాళ్ళందరూ తన 100% ఇస్తున్నాడు అని చెప్తున్నారు. బట్ తనూజ కోసం చెప్పిన వాళ్ళందరూ తను గివ్ అప్ ఇవ్వదు. గౌరవ్ అయితే గౌరవ్ నా ట్రైన్ టాస్క్ లో పీకి పక్కన పడేసి కాలేజ్ తొక్కేసి కదలనేవలేదు కదా, అది మాత్రం ఆ పిల్లడు చెప్తానే ఉన్నాడు. అమ్మాయి చాలా స్ట్రాంగ్ సార్, అమ్మాయి చాలా స్ట్రాంగ్ సార్, నన్ను ఇలా తోసేసింది సార్, తోసేసి నా మీద నిలబడ్డాది సార్. నేను చెప్పాను నేను నిన్నే సపోర్ట్ చేస్తున్నానంటే ఓ అవునా ఓకే 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 వెళ్ళు అని చెప్పేసి అన్నారు సార్ అని తెగ నవ్వుతూ చెప్తున్నాడు. ఈ రోజు కూడా అదే చెప్తున్నాడు. అప్పుడు ఎందుకు గౌరవ్ అలా పాడేసింది అని మీలో చాలా మంది అనుకోవచ్చు. గౌరవ్ తనూజాని సపోర్ట్ చేస్తున్నట్టు చెప్పలేదు. దట్టు గౌరవ్ తన లిస్ట్ లో తనూజాని పెట్టుకోలేదు. నేను అందుకే కదా వెళ్ళి కూర్చున్నాడు, చాలా సేపు ఆడలేదు. సో అందుకు తను సపోర్ట్ చేస్తుందని తనూజ అనుకోక ఆ పిల్లోని లాగి కాల్ మీద వేసి కూర్చోబెట్టుకుంది. సో అది ఫుల్ పొగుడుతున్నాడు. ఇక్కడ కూడా అదే చేశాడు. సంజన వచ్చేసి డెమాన్ పెట్టేది సూపర్ అనిపించింది. పెట్టి చాలా బాగా మాట్లాడింది డెమాన్ కోసం. ఈ పిల్లోడికి రావాలి, చాలా బాగా ఆడుతున్నాడని చాలా మంచిగా అనిపించింది. అండ్ ఈవెన్ సాయి కూడా వెళ్ళేటప్పుడు ఈ పిల్లోడి విషయంలో నాకు ఒకటి పాపం అనిపించింది. ఎందుకంటే ఆల్రెడీ ఇమ్యూనిటీ పవర్ ఇచ్చారు కదా, ఎందుకు పాపం అనిపించింది అని చాలా మందికి డౌట్ రావచ్చు. ఆ పిల్లోడు ఇప్పుడిప్పుడే ఓపెన్ అవుతున్నాడు. 2 లాస్ట్ సీజన్ మణికంఠ ఎలిమినేట్ అయిపోయాడు. ఎలాగా? ఇలాగే రాము లాగా సెల్ఫ్ ఎఫెక్ట్ అయిపోయాడు. అప్పుడేం ఆ వీక్ ఎవరు లోలో ఉన్నారు? ఓటింగ్ లో గౌతమ్ లోలో ఉన్నారు.
అప్పుడు గౌతమ్ని సేవ్ చేశారు కదా, అప్పుడు గౌతమ్ని సేవ్ చేశారు కాబట్టి ఏకంగా రన్నర్ అప్ అయ్యాడు ఆ ఛాన్స్ యూజ్ చేసుకుని. మేబీ ఇప్పుడు సాయికి ఒకవేళ ఛాన్స్ ఇస్తే రన్నర్ అప్ మాట పక్కన పెట్టి ఏమైనా ఒక టీఆర్పీ కంటెంట్ ఏమన్నా ఇచ్చేవాడేమో. బట్ బిగ్ బాస్ కి ఆ నమ్మకం లేదు. ఉంటే అలాంటి ఛాన్సులు ఇస్తారు. ఏదైనా బిగ్ బాస్ చేతిలో ఉంటది. బిగ్ బాస్ కి ఈ కంటెస్టెంట్ కావాలి అనిపించింది అనుకోండి, ఏవైనా రూల్స్ మార్చి చేస్తారు. ఒకవేళ సాయి గనక బిగ్ బాస్ కి నచ్చి అంటే ఈ పిల్లోడి నుంచి మనకు కంటెంట్ వస్తుంది అని కనుక బిగ్ బాస్ అనుకుని ఉన్నారనుకో, ఇక్కడ సేమ్ గౌతమ్ టైంలో ఎలాంటి రూల్ యూజ్ చేశారో అదే రూల్ యూజ్ చేద్దరు. బట్ వీళ్ళకి ఏమనిపించిందంటే సాయి నుంచి మనకు పెద్ద వచ్చేది ఏం లేదు, రాదు, ఆ పిల్లోడు కరెక్ట్ గా స్టాండ్ తీసుకోలేకపోతున్నాడు అని అనిపించింది. సో అందుకే వదిలేశారు సాయిని. లేదంటే సాయి ఒక పొటెన్షియల్ కంటెస్టెంట్ అనుకుంటే ఖచ్చితంగా వీళ్ళ సేమ్ గౌతమ్ అప్పుడే ఎలా అయితే అప్లై చేశారో, ఎవరు మనకంటే వెళ్ళిపోయాడు కాబట్టి నువ్వు ఉండు అని చెప్పేసి అలా అన్నారో అలాగే చేద్దరు ఇప్పుడు. సో అది అప్పుడు గౌతమ్కి ఎందుకు ఛాన్స్ ఇచ్చారంటే నిఖిల్ కి ఆపోజిట్ లో గట్టి ఫైట్ ఇస్తున్నాడు, అవసరం గౌతమ్ హౌస్ లో, అందుకు ఉంచారనమాట. సో అది ఎప్పుడైనా ఒక కంటెస్టెంట్ వాళ్ళని ప్రూవ్ చేసుకుంటూ ఉంటే బీబీ టీం ఛాన్స్ ఇస్తుంది వాళ్ళకి. అది వీళ్ళ చేతిలో ఉంటది, కంటెస్టెంట్స్ చేతిలో. ఇమ్ము కళ్యాణ్ పేరు పెట్టాడు, మాట తప్పడు సార్ అని చెప్పేసి. ఆ పిల్లోడు తప్పడు పాపం, అతి మంచితనం ఎక్కువ ఆ పిల్లోడికి, అతి మంచితనం ఎక్కువ కాబట్టి దివ్య వెనకాల లాస్ట్ వీక్ తిరిగాడు. సో బట్ కొంచెం అర్థం చేసుకుంటున్నాడు ఆ పిల్లోడు. ఈ పిల్లోడు ప్రస్తుతానికైతే టాప్ 2లో కళ్యాణ్ ఖచ్చితంగా ఉంటాడు. నెక్స్ట్ రీతు పట్టుకెళ్ళి తనూజాని పెట్టింది. నా తర్వాత తనూజ అయ్యే సార్, విన్నింగ్ క్వాలిటీస్ అన్ని రకాలుగా ఉన్నాయి, అవసరమైనప్పుడు గట్టిగా కూసింగ్ చేస్తుంది, అవసరమైనప్పుడు స్టాండ్ తీసుకుంటది అని చెప్పేసి తనూజాని పెట్టింది. రీతు ఒక మంచి ఫ్రెండ్, ఇలాంటి మంచి ఫ్రెండ్ ప్రతి ఒక్కరికి ఉండాలి, ఇది మాత్రం నిజం. 2 నిఖిల్ని ఎగ్జిట్ లో పెట్టింది. డెమాన్ వచ్చేసి ఇమ్ముని పెట్టాడు, సాయిని ఎగ్జిట్ లో పెట్టాడు. ఇమ్ము నా ఫ్యాన్స్ నిద్రపోకండి, వేరే వాళ్ళకి షిఫ్ట్ అవ్వకండి అంటున్నాడు. మరి నీకు అంత తెలిసినప్పుడు ఎందుకయ్యా ఆ తనూజకి రీతుకు వదిలేయచ్చు కదా ఈ వారం? ఊరికే కష్టపడిపోయి కెప్టెన్ అయిపోవాలని నాటకాలు ఆడేసి కెప్టెన్ అయిపోయావు. ఎవరవమన్నారు నేను? రా నామినేషన్ లోకి, నీకు ఫ్యాన్స్ ఉన్నారు, నేను సేవ్ చేస్తానని తెలిసినప్పుడు నామినేషన్స్ లోకి రాకుండా ఈ కెప్టెన్సీ కోసం నువ్వు అంత గెలగలా కొట్టుకోవడం అవసరం? లాస్ట్ వీక్ కెప్టెన్ ఆ తనూజకు రీతుకు వదిలేస్తే అయిపోయేది కదా. దానికోసం ప్లాన్లు ప్లాటింగ్లు అవసరమా? ఎవరికి నష్టం? నీకే నష్టం. ఇప్పుడు చెప్పారు నాకు సార్ క్లియర్ గా, నీ ఫ్యాన్స్ అందరూ వేరే వాళ్ళకి షిఫ్ట్ అయిపోతారు బాబు, ఇలా ఇన్ని వారాలు నామినేషన్ లోకి రాకుండా ఉంటే నెక్స్ట్ వీక్ ఎలిమినేట్ అయిపోతారని చెప్పేసి. ఇప్పుడు భయం స్టార్ట్ అవుతుంది ఎమ్ముకి, అమ్మో నేను తప్పు చేశానా అని. ఆల్రెడీ చేస్తాడు తప్పు, ఖచ్చితంగా ఓటింగ్ అంత ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ షిఫ్ట్ అయిపోతారు చాలా మంది, తనూజకి, చాలా మంది కళ్యాణ్కి, చాలా మంది డెమాన్కి, చాలా మంది రీతుకి. వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి ఓటేయడం స్టార్ట్ చేసేస్తారు. ఆల్రెడీ వీళ్ళు ఒక కంటెస్టెంట్ కి ఓటేస్తున్నప్పుడు ఇమ్ము వస్తే ఇమ్ముకి ఎందుకు వేస్తారు? వీళ్ళు ఆల్రెడీ ఏ కంటెస్టెంట్ అయితే సేవ్ చేసుకుంటూ వస్తున్నారో వాళ్ళని పక్కన పెట్టుకుంటారా? పెట్టుకోరు కదా. వాళ్ళ నామినేషన్ లో ఉంటే వీళ్ళ ప్రిఫరెన్స్ వాళ్ళే ఉంటారు. అమ్మో నాకు నా డెమానే కావాలి, నాకు నా రీతే కావాలి, నాకు నా కళ్యాణే కావాలి, నాకు నా తనూజయే కావాలి, వీళ్ళ తర్వాత ఎవరైనా ఉంటారు వాళ్ళు. సో మిస్ చేసుకున్నాడు ఇమ్ము ఆ ఛాన్స్. అండ్ గేమ్ కూడా నాకు అంత నిన్న ఏదైతే గౌరవం పీకేశాడో, పవర్ పీకేసుకున్నాడో అవసరమే లేదు తనకు అసలు. వాయిస్ నోట్ నీకు ఆల్రెడీ ఒకసారి వచ్చింది, ఒకసారి వాయిస్ నోట్ వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ లవర్ వాయిస్ నోట్ కోసం చేస్తావా? పోనీ నీకేమన్నా మళ్ళీ పేరెంట్స్ నుంచి వచ్చిందా? కాదు కదా, అదే లవర్ కోసం. అంటే నువ్వు ఓన్లీ లవర్ని మిస్ అవుతున్నావు, పేరెంట్స్ ని మిస్ అవ్వట్లేదా? ఆల్రెడీ వచ్చింది కదా, నువ్వు ఏ లవర్ కోసం అయితే నువ్వు ఎక్కువ ఫీల్ అవుతున్నావో తనది ఆల్రెడీ ఒక వాయిస్ నోట్ వచ్చాక మళ్ళీ ఎందుకు? ఆ పిల్లోడు పవర్ పీకడం, మళ్ళీ ఆ పిల్లోడు పవర్ అర్థం కాలేదంట. అర్థం కాకపోతే అర్థమయ్యేలా చెప్పు. నీ పవర్, అతని పవర్ నీకు చిన్నది అనిపించవచ్చు, అతని పవర్ అతనికి పెద్దది, ఏదో చేసుకుంటాడు తన పవర్తో, రేపు యూజ్ చేసుకుంటాడేమో. మీలో ఎవరైనా ఆ పిల్లోడికి అర్థమయ్యేలా చెప్తే తనకు అర్థం అవుతుందేమో. ఆ పిల్లోడు తెలుగు రాదు కాబట్టి అర్థం అవట్లేదేమో. సో ఆ మాత్రానికి పవర్ పీకేసుకోకూడదు. దట్టు నీకు ఏదైనా ఒక ప్రిషియస్ ఇష్యూ అనుకో, తీసేసుకో. ఇప్పుడు రీతు ఉందమ్మా, రీతు సంజన గారి శారీస్ అన్ని పక్కన పెట్టించేసింది. సో ఫస్ట్ లో నాకు అయ్యో షర్ట్ కోసం అలా ఎందుకు పెట్టించింది అని అనుకున్నా. బట్ నాకు ఆ తర్వాత ఫాలోవర్స్ చెప్పారు వాళ్ళ ఫాదర్ కోసం అని చెప్పేసి. సో నాకు తెలిసింది ఇది వాళ్ళ ఫాదర్ లేరు అన్న విషయం. తెలిసిన వెంటనే ఆ అమ్మాయి తీసుకున్న డెసిషన్ కరెక్ట్ అని చెప్పా. సో అలాగా అది నీకు చాలా ఇంపార్టెంట్ అనుకో, తీసుకో. ఆ పవర్ చిన్నది కాబట్టి తీసుకో, కానీ నీకు ఇంపార్టెంట్ కానే కాదు ఆ వాయిస్ నోట్, అది సెల్ఫిష్నెస్ అవుతుంది. సో ఇది నెక్స్ట్ వచ్చేసి నాకు సారు దివ్యాకి క్లియర్ గా చెప్పారు, నువ్వు అనుకున్నది అచీవ్ చేసావు, క్లాప్స్, కానీ అది రాంగ్ వే అని చెప్పారు. ఆ క్లాప్స్ ఏమి గొప్పగా కాదు కొట్టింది, నువ్వు అనుకున్నది అచీవ్ చేసావు. కానీ ఒకళ్ళు నువ్వు గెలవాలని ఆడాలి, నువ్వు సపోర్ట్ చేసే వాళ్ళు గెలవాలని ఆడాలి, కానీ ఒకళ్ళు ఓడిపోవాలని ఆడావు. ఇలా ప్రయత్నిస్తే ఒక వీక్ మేబీ నువ్వు కరెక్ట్ అవుతావేమో, కానీ నెక్స్ట్ వీక్ నువ్వు ఎక్స్పోజ్ అవుతావు. ఆ అమ్మాయి ఆల్రెడీ ఎక్స్పోజ్ అయిపోయింది. ఆ అమ్మాయికి కూడా అది అర్థమైంది, ఎందుకంటే లిస్ట్ లో ఎక్కడో ఉంది కదా అడుగుని. సో అది
నెక్స్ట్ డిమాండ్ అదే అంటాడు, తన స్ట్రాటజీ బ్యాక్ ఫేర్ అయింది సార్ అని చెప్పేసి. నెక్స్ట్ కళ్యాణ్, నేను ఎవరిని నమ్మను సార్ అని. నెక్స్ట్ తనూజ బర్నీ గారిని లీస్ట్ లో పెట్టి ఈయన అలాగే ఉన్నాడు సార్, సేమ్ మారలేదని. ఫైనల్ గా హౌస్ మేట్స్, ఇక్కడ తనూజ ఒకటి అంటది బర్నీ గారి కోసం, సార్ నేను ఆ లిస్ట్ లో ఫస్ట్ నన్ను చూసుకోలేదు సార్, నేను భరణి గారు ఎక్కడున్నారో చూశాను సార్. అది వీళ్ళిద్దరు బాండ్. భరణి గారు అని తనూజ ఒక ప్యూర్ బాండ్, ఒక మంచి బాండ్ అబ్బా. ఆయన నాన్న, భరణి గారిని తన నాన్న అని పిలవని, సార్ అని పిలవని, వాళ్ళది ఒక మంచి బాండ్. అంత మంచి బాండ్ ఆయన దూరం చేసుకుని, నాకు దివ్య ఏ ఫస్ట్ ప్రయారిటీ, నేను దివ్య చుట్టూరు తిరుగుతానా, నా మీద అరిచినా నాకు లెక్కలేదు అంటే ఎవరు ఏం చేయలేరు, జనాలకు నచ్చదు. సో 5గురు ఇమ్ముకు ఓటేశారు. 5గురు ఇమ్ముకు వేసిన వాళ్ళందరూ ఆ ఇమ్ము ఎఫర్ట్స్ చూసేసిన వాళ్ళే. తనూజాకు ఓటేసిన వాళ్ళందరూ తన గివ్ అప్ నేచర్ లేకపోవడం, గివ్ అప్ ఇవ్వదు ఎక్కడ, అండ్ స్ట్రాంగ్ గా ఉంటది, అన్ని రకాలుగా విన్నర్ క్వాలిటీస్ ఉన్నాయి, అవసరమైనప్పుడు స్టాండ్ తీసుకుంటది, ఇలా మంచి మంచి పాయింట్స్ చెప్పారు తనుజ విషయంలో. సో ఇప్పుడు ఎవరైతే తనుజాన్ని నెగిటివ్ చేస్తున్నారో వాళ్ళందరికీ అర్థం అవ్వాలి తనుజ ఎందుకు విన్నింగ్ రేస్ లో ఉంది అన్నది. నెక్స్ట్ నామినేషన్స్ మనం ప్రోమో చూసాము. ఆ నామినేషన్స్ ఏంటంటే 5 minutes లో వీళ్ళు ఎవరు నామినేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళని 5 minutes లో రీజన్ చెప్పి నామినేట్ చేసేయాలి, అంతకంటే ఎక్కువ టైం లేదు. సో ఆ రూల్ పెట్టాడు, రూల్ పెట్టి నామినేషన్స్ జరుగుతున్నాయి. సో ఈ నామినేషన్స్ లో ఏం జరిగింది, ఎవరెవరు నామినేట్ అయ్యారు అన్నది నేను నెక్స్ట్ వీడియో ఇప్పుడే వస్తే కమ్యూనిటీ పోస్ట్ లో పెట్టేస్తా, లేదంటే పొద్దున్నే వీడియో చేస్తా. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. టాటా.